శుభమస్తు. శ్రీరామ జయం. అంబరమే తన్నీరే పాశురములలో 17వ పాశురానికి ఒక ప్రత్యేకత ఉంది. యశోదాదేవిని మేలుకొలుపుతున్నది ఈ నీలాదేవి రూపంలో ఆ గోపిక వర్ణన. గోదాదేవి ఇచ్చిన స్వరూపం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం. భవనం నీలాదేవిది. స్వామి కృష్ణుడు లోన నిద్రించి ఉన్నాడు. అది కూడా నీలాదేవి హృదయం పైన శిరస్సు వాల్చి నిద్రించి ఉన్నాడు. ఆ ఆలయం దగ్గరికి మనం చేరి ఉన్నాం. స్వామిని మేలుకొలిపే ప్రయత్నం చేస్తున్నాం. స్వామి శరణాగతి అందివ్వవలసినది అని కోరుకుంటూ ఉన్నాం. వాస్తవంగా మనం చూసినట్లయితే స్వామి శరణు ఏ విషయాన్ని అనుసంధానం చేసుకుని ఉంటుంది? ఎలా మనం దర్శనం కోరుకుంటే అలా. దర్శనం ఇప్పించేటటువంటి సులభమైన అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? తల్లి చేతిలో ఉంటుంది. యశోదాదేవిని మనం మేలు కలపగలిగితే యశోద ద్వారా సులభంగా పరమాత్ముడి సన్నిధానాన్ని చేరుకోగలుగుతాం. ఈ శరీరంలో పరమాత్ముడు మనస్సులో నిద్రించి ఉన్నాడు. ఇంద్రియావస్థలు అన్నీ ఈ శరీరానికి బాహ్యమైన ఉపచారాలను అందిస్తూ ఉన్నాయి. వీటి ద్వారా ప్రకంపనలలో స్వామి ఉనికిని గుర్తించలేని స్థితిలో మనం ఉన్నాం. అలాంటప్పుడు మాతృస్వరూపము తెలియకుండానే ప్రతి జీవి శరీరంలో ఒక ప్రేమ వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఆ ప్రేమ వ్యవస్థ మాతృస్వరూపంతో కూడుకొని ఉంటుంది. వయస్సులో చిన్నవారు కావచ్చుగాక తమ తల్లికి తమ తండ్రికి చాలా పెద్ద ఆపద వచ్చి వాళ్ళు ఏడుస్తున్నారు అనుకుందాం. అలాంటి పరిస్థితిలో చిన్నవారని ఈ పిల్లలు కూడా తల్లిని తండ్రిని దగ్గరగా తీసుకొని దుఃఖించకు నాయన, ఏడవకు నాన్న, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, ఏం పర్వాలేదు అంటూ పెద్దవారిలాగా ఓదార్చడం మనం లోకంలో కూడా చూస్తూ ఉంటాం. బాప్ బి ఏక్ దిన్ బేటా హోతా హై అని హిందీలో ఒక సామెత. తండ్రి కూడా ఒక రోజున కొడుకుగా మారిపోతాడు. తల్లి తండ్రి మనకంటే పెద్దవాళ్ళు, కానీ వారిని కూడా చిన్నవారిగా మార్చేటటువంటి శక్తి భక్తికి మాత్రమే ఉంది. అలాంటి నేపథ్యంలో ఈ గోపిక యశోదాదేవిని మేలుకొలుపుతూ శరణాగతి అంటే ఏమిటో మనకు తెలియజేస్తున్నది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనార్దన పరమేశ్వర పరమేశ్వరి ఇలా కోరుకుంటూ ఉంటాం కదా. అమ్మవారిని మేలుకొల్పగలగడం అంత సాధ్యమా? సంవత్సర కాలమంతా ఎన్నో పనులు చేసిన మనం ఆంగ్ల సంవత్సరానికి చిట్ట చివరి రోజుగా 31 డిసెంబర్ అంటూ ఈరోజు కూడా ఏవో మాట్లాడే మనం ఇది కాకుండా ఇంకా ఏదో ఉంది అంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలి అనే ఆలోచనలతో రేపటి జనవరి 1 ఎలా గడపాలా, ఎలా ప్రారంభం చేయాలా అని ఈ రోజులోనే ఆలోచించే మనం ఈ ఆలోచనలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి స్వామిని తలుచుకుందాం. ఆ స్వామికి 31 డిసెంబర్ అని కానీ 1 జనవరి అని కానీ ఈ విభేదాలు లేవు లేవు లేవు. నిన్న ఎలాగో ఈరోజు అలాగే రేపు అలాగే. ఇలాంటి ఆలోచనలతో ఉంటేనే స్వామి శరణాగతిని మనకు ఇవ్వగలుగుతాడు. ఇది భక్తి మార్గం. ఈ భక్తి మార్గంలో రోజు ఒకే విధంగా పరంధాముడినే మనం ఆలోచన చేయాలి, చింతన చేయాలి. ఆ పరంధాముడి శక్తిని మనకు సులభంగా అందించేటటువంటి శక్తి తల్లికి మాత్రమే ఉంటుంది, మాతృస్వరూపానికి మాత్రమే ఉంటుంది. కనుకనే ఈ పాశురంలో గోదాదేవి ఒక చిన్న మార్గాన్ని చూపుతూ యశోద ద్వారా పరమాత్ముడిని మనవాడిగా మార్చుకోవచ్చును అనే ప్రయత్నం చేసింది. తల్లి దగ్గర పిల్లల ప్రస్తావన చేస్తే ఆ తల్లి పొంగిపోతుంది. తల్లి చెప్పిన మాట ఆ పిల్లవాడు వింటాడు. ఈ కొద్దిపాటి జ్ఞానం లేని కారణం చేత ఈ కాలంలో అనేకుల గృహాలలో ఉండే కోడళ్ళు అత్తలతో మాట్లాడే పద్ధతి తెలియక భర్త ఆదరాన్ని పోగొట్టుకుంటున్నారు. అత్తతో ఎలా మాట్లాడాలో తెలిస్తే చాలు, ఆయన మీవాడే అవుతాడు. ఈ ధర్మాన్ని కూడా తిరుప్పావై పాశంలో రమణీయంగా 17వ పాశంలో గోదాదేవి అందించిన కారణం చేత తిరుప్పావై పాశురాలను అనుసంధానం చేసుకుందాం. ఈ సంవత్సర కాలమంతా కూడా మనం చేసిన సకల కర్మలలో ఉండే మంచి చెడులు విశ్లేషణ చేసుకుని మంచిని జ్ఞాపకం పెట్టుకుందాం, చెడుని విడిచిపెడదాం. రేపు మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.